నిన్న వచ్చి మీరే మాట్లాడుతున్నారు. కలెక్టరల్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు గారు ఏదో ప్రజలకు వివరణ ఇవ్వాలి ఈ ప్రైవేట్ పీపీపీ మోడల్ మీద అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఏమంటారు ఆయన? మన ప్రభుత్వాస్తులే నిర్వహణ మాత్రమే మనం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాము, అవి మన ఆస్తులే అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీరు గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో అంతవరకు లేనటువంటి ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. మీరు కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ నుండి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పి కొత్త యాక్ట్ తెచ్చారు, మ్యాక్స్ యాక్ట్ అని. మీరు రావడానికి ముందు వరకు అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ డైరీస్, రైతుల యొక్క డైరీస్, పాల ఉత్పత్తి డైరీలు అన్నీ మ్యాక్స్ యాక్ట్లోకి పంపించారు మీరు. ఆ తర్వాత అవేమో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయి ఆ డైరీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయాయి. ఇది వాస్తవం కాదా? ఆ రోజు కూడా మీరు చెప్పింది అదే. మ్యాక్స్ యాక్ట్లోకి వెళ్ళేప్పుడు ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది, ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి, ప్రైవేట్ వ్యక్తులు దీన్ని మేనేజ్ చేస్తారు, తద్వారా నష్టాలు రాకుండా ఇవి మెరుగవుతాయని చెప్పి మీరు చెప్పడం వాస్తవం కాదా? మీరు మ్యాక్స్ యాక్ట్లోకి పంపించినటువంటి ఒక్కటంటే ఒక్క డైరీ ఈరోజు ప్రభుత్వాన్ని తిరిగి తీసుకోగలిగే పరిస్థితి ఉందా? విశాఖ డైరీ అంటే విశాఖ డైరీ విశాఖపట్నం, విజయ డైరీ కృష్ణా జిల్లా, సంగం డైరీ గుంటూరు, ఒంగోలు, అన్నీ. నెల్లూరు డైరీని అంటే మీరే మొత్తం డిఫంక్ చేయించారు. చిత్తూరు డైరీ, ఏ డైరీ ఇప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది? తీసుకోగలుగుతున్నామా మనం? అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు మీరు. మ్యాక్స్ యాక్ట్ వచ్చినప్పుడు, తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి, ప్రభుత్వమే నిర్దేశిస్తుంది, ప్రైవేట్ వాళ్ళు ఆపరేట్ చేస్తారని చెప్పి మీరు చెప్పారు. తీసుకురాగలిగామా? లేదే. ఆ రోజు ఈ షుగర్ ఫ్యాక్టరీస్ని ప్రైవేటైజ్ చేసినప్పుడు కూడా మీరు ఇదే మాట చెప్పారు. చెరుకు రైతులందరికీ కూడా మీరు చెప్పారు. తిరిగి తీసుకురాగలుగుతున్నామా మనం ఏదైనా? ఒక్కటంటే ఒక్కటి. ఎందుకు ఇలాంటి అబద్ధాలు మాట్లాడతారు మీరు? జన్మతః అబద్ధాలు మాట్లాడడం మీకు అలవాటు. మీ అనుయాయులకి, మీ అనుచరులకి, మీ బినామీలకి, మీ సొంత మనుషులకి వాళ్ళ చేతిలో పెట్టడానికి మీరు చేస్తున్నటువంటి దుస్సాహసం తప్ప మరొకటి కాదు ఇది. ఇంకా కలబొల్లి మాట్లాడిన ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇంకా మీరు వాళ్ళని కన్విన్స్ చేయడానికి మీరు మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ నివేదించింది, ఈనాడులో రాశారు పీపీపీ ముద్దు అని. వాళ్ళు అలా చెప్పారా? పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందండి? చాలా స్పష్టంగా, there is a gap between aspirants of medical education and seats available in medical education. There is a gap. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి ఒక్కొక్క రీజన్లో ఒక్కో రకమైనటువంటి మీరు బేసిక్ రిక్వైర్మెంట్స్ పెట్టుకోండి, అవసరమైతే మీరు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పింది. ఇట్ డజంట్ మీన్ దట్ ప్రైవేట్ ఈజ్ బెటర్ దెన్ గవర్నమెంట్ అని చెప్పి దాని మీనింగ్ కాదు కదా అది. ఐఎమ్ ఆస్కింగ్, ఇదే కదా చెప్పింది. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి అవసరమైతే మీరు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించండి అని. అంతే తప్ప గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేమని కాదు. చక్కగా నీట్గా ఒక 2-3 సంవత్సరాల వ్యవధిలోనే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా కష్టాలను విడిచిపెడితే 2-3 ఇయర్స్ పీరియడ్లోనే 7 మెడికల్ కాలేజీ పూర్తి చేసాం. ఇంకో 10 మెడికల్ కాలేజీలు వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. వాటినే మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి ఇప్పుడేమో మీరు ప్రైవేట్ ముద్దని చెప్పి పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పింది కదా అని మాట్లాడతారా? ఎంత అన్యాయం ఇది. ఆ పార్లమెంట్ స్థాయి సంఘం వాళ్ళు కూడా మీ మాటలు వింటే అసహించుకుంటారు. అసలు మేము మాట చెప్పలేదు బాబు అని చెప్పి అంటారు వాళ్ళు కూడా. ఎక్కడ చెప్పలేదు అలా. ఇంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు రాస్తున్నారు, పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రైవేట్ని
ఎంకరేజ్ చేయమంది, ప్రైవేట్ ముద్దు, ప్రభుత్వం గవర్నమెంట్ వద్దు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంటుంది. డబ్బులు లేవు, ఏం డబ్బులు లేకపోవడం? నిన్న మా జగన్ సార్ చెప్పినట్టు ఒక రోజు కూడా కాదు, ఒక గంట యోగా ఖర్చుకి 300 కోట్లు ఖర్చు పెట్టారండి మీరు. గంట. అమరావతిలో నీళ్లు తోడే ప్రాజెక్టు, ఒక ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి మనం. అమరావతిలో నీళ్లు తోడే ప్రాజెక్టు, సంవత్సరానికి ఒక 400 కోట్లు మీరు దాన్ని ఖర్చు పెడతా ఉన్నారు. ముళ్ళకంపలు కొట్టే ప్రాజెక్టు, అదో ప్రాజెక్ట్. అది అమరావతిలో ముళ్ళకంపలు కొట్టే ప్రాజెక్టు, దానికి 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. మొన్న ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి హైవే కనెక్టింగ్ 3 కిలోమీటర్ల రోడ్, అది ఈ రోడ్ వర్త్ టోటల్ 3 కిలోమీటర్స్ లెంగ్త్, 540 కోట్లకు టెండర్ పిలిచారంటే కిలోమీటర్ 180 కోట్లు. వీటన్నిటికీ డబ్బులు ఉన్నాయా? అదేదో బ్రిడ్జ్ అన్నారు, 2 కిలోమీటర్ బ్రిడ్జ్కి ఏమో 1250 కోట్లు అన్నారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటన్నిటికి మీకు డబ్బులు వస్తున్నాయి. ఈ 18 నెలల కాలంలో 2,70,000 కోట్లు అప్పు చేశారు మీరు. ఈ 18 నెలల కాలంలో 2,70,000 కోట్లు అప్పు చేశారు అక్షరాల. అంటే ఒక రోజుకి 505 కోట్లు ఒక్క రోజుకి. ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి అప్పు రాష్ట్ర ప్రజలందరూ ఇది గమనించాల. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, ఉద్యోగార్థులు, యువకులు, మహిళలు, 50 మంది కూడా గమనించాల. ఒక రోజుకి రాష్ట్ర ప్రభుత్వం 505 కోట్లు అప్పు చేస్తుంది. ఒక రోజుకి, ఒక రోజు అప్పు ఒక మెడికల్ కాలేజ్ పూర్తవుతుంది. ప్లీజ్ మార్క్ మై వర్డ్. ఒక్క రోజుకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తవుతుంది. ఇంకా మీరు ఎన్ని కలబోలు మాటలు చెప్తా ఉంటారు. మీరు మా దగ్గర డబ్బులు లేవు, మీరేమో ₹1 అప్పు చేయనక్కర్లేదు. ఆల్రెడీ అన్ని కూడా ఫైనాన్షియల్ టైప్స్ పూర్తయినటువంటి ఇన్స్టిట్యూషన్స్. అవి సెంట్రల్ సెక్టర్ స్కీమ్లోను, నాబార్డ్లోను కొన్ని ఆల్రెడీ పూర్తయినవి, స్పెషల్ అసిస్టెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పూర్తి చేసినవి. మీరేం కొత్తగా అప్పులు చేయక్కర్లేదు దానికి సంబంధించి. ఆల్రెడీ అన్ని మన బడ్జెట్లో పొందుపరిచినవే. డబ్బులు తీసుకొని కట్టడమే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని, ఆ హ్యూమాంగ స్ట్రక్చర్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ కనిపిస్తుందని, మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ప్రజలకి కనిపించకూడదని చేస్తున్నటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి లేదు. మీరు మాట్లాడతారు, మీరు ఋషికొండ బిల్డింగ్ వేస్ట్ ఆఫ్ మనీ 260 కోట్లు, 260 కోట్లు పెట్టి ఋషికొండలో బిల్డింగ్ వేస్ట్ ఆఫ్ మనీ చేసామట. మరి మీరు ఇక్కడ ఈ వెలగపూడిలో ఒక సచివాలయం కట్టారు 1000 కోట్లతో. ఇప్పుడు ఎక్కడో మళ్ళీ కడుతున్నారు కొత్తగా ఇంకొక సచివాలయం అనేదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. మరి ఆ 1000 కోట్లు వేస్ట్ కదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. నాకు బేసిక్ డౌట్ ఇది. 1000 కోట్లతో తాత్కాలిక సచివాలయం అని కట్టారు కదా, మళ్ళీ ఇప్పుడు పూర్తిస్థాయి సచివాలయం అని కడుతున్నారు కదా 1000 కోట్లు పెట్టి. మరి ఈ సచివాలయం 1000 కోట్లు అది వేస్ట్ కదా? జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కట్టినటువంటి ఐకానిక్ బిల్డింగ్స్ పెట్టినటువంటి ఖర్చే వేస్ట్ తప్ప చంద్రబాబు గారు ఏది పెట్టినా అది సంపద సృష్టి. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోగలగాలి. హైకోర్టు కట్టారు, తాత్కాలిక హైకోర్టు అని, ఓ 400 కోట్లు ఎంత పెట్టి. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు అని చెప్పి ఇంకో దగ్గర కడుతున్నారు, అది వేస్ట్ కదా? అసలు దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఏ ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్తారు? మంత్రులు నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. ఆ సత్యకుమార్ యాదవ్ గారు, లేకపోతే పార్థసారథి గారు, ఆ పట్టాభి నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉన్నారు. నోటికి ఏదొస్తాయి. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, ఎందుకు గాబరు ఎందుకు అయిపోతారు? ఆ టైం వస్తుంది. 2029లో ప్రభుత్వం మారుతుంది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ వైద్య శాఖలో జరిగినటువంటి ప్రతి అవినీతి కుంభకోణం, ఒక మెడికల్ కాలేజే కాదు సత్యకుమార్ యాదవ్ గారు, 108, 104 అర్హత లేనటువంటి ఓ కంపెనీకి
భవ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవ్య ఇన్ఫ్రా అన్నటువంటి కంపెనీకి L1 వాళ్ళకి రాకపోయినా L2 వాళ్ళకు వచ్చినా సరే వాళ్ళు కట్టబెట్టారు. ఖచ్చితంగా దానిపైన విచారణ జరిగి తీరాల్సింది. ఎంఎస్ఐడిసిలో జరుగుతున్నటువంటి ప్రతి కొనుగోలు విచారణ జరిగి తీరవలసింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్ నుంచి హైబ్రిడ్ మోడల్లోకి పంపించడానికి సంవత్సరానికి ప్రభుత్వం మీద సుమారుగా 1000-1500 కోట్లు అదనంగా భారం మోపి 5 ఏళ్లలో సుమారుగా 7,500 నుంచి 10,000 కోట్లు అదనపు భారం మోపడం ఎవరి ప్రయోజనం కోసం కూడా విచారణ జరగాల్సిందే. ఈ మెడికల్ కాలేజీలు ఎందుకు ఎవరి చేతుల్లో ఎవరి బినామీ చేతుల్లో పెడుతున్నారో, ఎంతెంత చేతులు మారుతున్నాయో, ఎంతెంత కలెక్షన్ జరుగుతుందో విచారణ జరగవలసిందే. అంతకు మించి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మీరు మెడికల్ కాలేజీలు పెట్టడం, వాళ్ళకేమో 2 సంవత్సరాల పాటు స్టాఫ్కేమో మీరు జీతాలు ఇవ్వడం, ఏంటి తమాషా ఇది? నాకు అర్థమవదు. ఏంటి తమాషా ఇది? భూములు ప్రభుత్వానివి, బిల్డింగ్లు ప్రభుత్వానివి, స్టాఫ్ గవర్నమెంట్ రిక్రూట్ చేసింది, జీతాలేమో 2 ఏళ్ల పాటు మీరు ఇస్తారా? ప్రైవేట్ వ్యక్తులు కాలేజీలు ఇచ్చి, ప్రైవేట్ వ్యక్తులు హాస్పిటల్స్ ఇచ్చి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కేమో 2 ఏళ్ల పాటు గవర్నమెంట్ జీతాలు ఇస్తుందా? లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకా, భారమేమో మళ్ళీ ప్రజలకా? చంద్రబాబు చాలా గొప్పగా చెప్తున్నారండి, 100% ఓపీ ఫ్రీ అని. ఓపీ ఫీజు ఎంతండి? 100, 200, 300 ఇదే కదా. 100 రూపాయలు లేదా 200 రూపాయలు, 300 రూపాయలు, ఇంకా సూపర్ స్పెషలిస్టు తోర్పు తురుము అనుకోండి 400, 500 ఓపీ ఫీజు. మరి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత జరిగేటటువంటి ఇన్వెస్టిగేషన్, ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడాయన, ప్రొసీజర్స్ గురించి మాట్లాడాయన, ఇన్పేషెంట్స్ ఛార్జెస్ గురించి మాట్లాడాయన, వీటి గురించి దేని గురించి మాట్లాడు? ఓపీ ఫ్రీ అంటే ఓపీ ఫ్రీగా చూపించి దోచేస్తారా ప్రజల్ని? మళ్ళీ మీరేమో గవర్నమెంట్ జీతాలు ఇస్తారా? ఒక కాలేజ్కి ఆన్ అండ్ యావరేజ్ ఒక నెలకి 5 నుంచి 6 కోట్లు అవసరం అవుతుంది. 60 కోట్ల నుంచి 70 కోట్లు అవుతుంది. 2 ఏళ్ళకి 120 నుంచి 140 కోట్లు అవుతుంది ఒక కాలేజ్కి. మరి 10 కాలేజీలకి 1200 కోట్ల నుంచి 1400 కోట్లు అవుతుంది కదా జీతాలకి. 1200 నుంచి 1400 కోట్లు ఒక 2 సంవత్సరాలకి ఈ 10 కాలేజీలకి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చిన తర్వాత మీరేమో జీతాల రూపంలో ఇస్తా ఉన్నారు. ఆ డబ్బులతో కూడా ఓ 2-3 కాలేజీలు పూర్తయిపోతాయి. గమ్మత్ ఇది. మీరు ప్రైవేట్ వ్యక్తులకి అప్పనంగా ఇస్తున్నటువంటి ఈ 2 ఏళ్ల జీతాలు ఖర్చుతో కూడా 2-3 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయేటటువంటి అవకాశం ఉంది. చూసారా ఇక్కడ గమ్మత్తు? ఈ స్కామ్ కాదా? స్కాములకి బాబు లాంటి స్కామ్ కదా ఇది. ఇన్ని అన్యాయాలు చేయటం, ప్రజల ముందుకు వచ్చి ఇదో గొప్ప విధానం, ఇది ఒక విజనరీ అంటాడు. విజనరీ కాదు అది, విషనరీ. అది దట్స్ నాట్ విజనరీ, దట్ ఈజ్ విషనరీ. విషంతో కూడినటువంటి చేసే పనులు అవి, విషం చిమ్మి చేసేటటువంటి పనులు, పేదల మీద కక్షతో చేసేటటువంటి, పేదల మీద కోపంతో చేసేటటువంటి పనులు అవి. అందుకే దాన్ని విజనరీ కాదు విషనరీ అని చెప్పి అనాలని నేను అంటాను.